ఈరోజు మనం వచ్చినాం దుందుబి హాస్టల్కి. అయితే ఇది ఒక కొత్త హాస్టల్ అనమాట. ఇనాగరేషన్ ఎవరు చేశారంటే మన రేవంత్ రెడ్డి సీఎం గారు చేశారు. సో ఈ హాస్టల్లో అన్ని దుందుబి అంటే ఏంది తెలుసా? ఫస్ట్ మీకు తెలుసా? తెలియదు. ఏం చెప్పి రివర్ అనమాట. అయితే మా కాలేజీలో హాస్టల్లో పేరు రివర్ పేరులో పెడతారనమాట. మీ హాస్టల్ పేరు చెప్పు. ఇలా కావేరి. ఇలా హాస్టల్ పేరు కావేరి. ఇంకోటి ఉంది గోదావరి, నర్మదా, సారీ నర్మదా. ఇంకా అంతేనా? మానేరు కూడా ఉందా? మానేరు కూడా ఉందంట. మూసీ లేదా? అన్ని ఉన్నాయి. చూసారా, ఇక్కడ కూడా మూసీని బాయ్కాట్ చేసేసినారు. రేవంత్ రెడ్డి అన్నట్టు పిల్లల పేర్లు గోదావరి, నర్మదా పెడతారు కానీ ఎప్పుడు నర్మదా పెడతారు కానీ ఎప్పుడన్నా మూసీ పెట్టిరా? పెట్టలేరు. సో రేవంత్ రెడ్డి తను గుర్తొచ్చింది చెప్పినా. ఇనాగరేషన్ చేసింది రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. రండి, వచ్చేసేయండి. లోపలికి వెళ్తే మళ్ళీ కెమెరా. ఇది కొత్త హాస్టల్ అనమాట. సో ఫస్ట్ మనం ఇలా కాలు మొక్కాలి. ముక్కమ్మా నువ్వు మొక్కు. అరే ఈయన మొక్కలేడు. ఆంటీ కట్ చేస్తలే అమ్మా. మనం కుడికాలు పెట్టి కుడికాలు అంటే లెఫ్టా రైట్? మేము కుడికాలు పెట్టి లోపలికి పోతున్నాం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే, విజిట్ చేసి అచ్చా ఇక్కడ బయట పెట్టా. చూసారా అండి, రీసౌండ్ వస్తుంది. నార్మల్గానే రీసౌండ్ వస్తుంది. వావ్, చాలా బాగుందండి. చాలా స్పేస్ ఉంది. ఇక్కడ నిలబడి మనం ఏమైనా చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ హాల్ కి డైనింగ్ హాల్. అంకిత మోస్ట్ ఇంపార్టెంట్ హాల్ ఇది. పెట్టాల్సినానికి అంకిత ఇడికి వస్తుంది అనమాట. చూసారా అండి, చేతులు కడుక్కునేది ఎంత బాగుందో. ఈడ కూడా ఉందండి హ్యాండ్ వాష్. ఇదైతే డైనింగ్ హాల్ అండి. ఇక్కడ ఒక 1000 మంది ఫిట్ అయిపోతారు. కానీ 1000 మంది ఫుడ్ అంకిత ఒకటి తినొచ్చు. మీకు తెలియదేమో ఆ ఫ్యాక్ట్. సో అదైతే ఫ్యాక్ట్. ప్లీజ్ అలా చిల్లరగా మూసుకో. నా బ్లాగ్లో అలాంటి చిల్లరగా ఎన్ని హ్యాండ్ వాష్లు పెట్టారమ్మా? ఏడమైనా హ్యాండ్ వాష్లే అనిపిస్తుంది. సర్వింగ్ కౌంటర్ అనమాట. ఇక్కడ మేము సర్వ్ చేస్తాం. ఫ్యాన్స్ చూడండి, రెండు ఉన్నాయి. మొత్తం ఫ్యాన్స్ చూడండి. నా ఫ్యాన్స్ ఇంతమంది ఉన్నారు కదా. చూసారు ఫ్యాన్స్. బ్యాక్ కెమెరా రాదు. ఒక్కసారి మనం ఈ కెమెరా పెట్టేస్తే ఇక ఇలా యాక్చువల్లీ ఐఫోన్ లేదనమాట. సో అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు అలా. ఇంతేనా హాస్టల్? సో ఇప్పుడు మనం పైకి పోతున్నాం. నువ్వు ఎట్లా తీస్తావు అమ్మా? కెమెరా అడ్జస్ట్ చేస్తాను. ఇట్లా తీయవా? మరి ముందే చెప్పొద్దా? ఈమె యాక్చువల్లీ ప్రొఫెషనల్ బ్లాగర్ అనమాట. కానీ ఆమెకే వ్యూస్ రావాలని చెప్పి నాకు టిప్స్ ఇస్తలేదు. చూసినారా మీరు? నాకు వ్యూస్ రావద్దని చెప్పి ఆమె ఫాలో అయ్యే టిప్స్ నాకు ఇవ్వట్లేదు. ప్రొఫెషనల్ బ్లాగర్ అని ఇంకా స్టార్ట్ చేయలేదు. ఆల్రెడీ చాలా ఎన్ని వీడియోలో తెలుసా? ఇది రీడింగ్ హాల్. రీడింగ్ హాల్ చూసారా అండి? అవునా? నిజమా? చూడండి, ఇదంతా రీడింగ్ హాల్ అండి. ఇగో చక్కలు ఉన్నాయి ఇక్కడ ఇద్దరు. వరస్ట్ అంట అంకిత. నువ్వు కూడా వరస్ట్ అంటావు. చెప్తున్నా పోయి ఎలక్ట్రికల్ రూమ్ అనమాట. ఆడేమన్నా చేయొచ్చు, మీ ఇష్టం వచ్చింది. మనం పొద్దున మల్టీపర్పస్ హాల్. అమ్మ అలసిపోయినా నేను. ఇది మల్టీపర్పస్ హాల్ అనమాట. ఇక్కడ హాస్టల్లో బతికి మీకు ఏమన్నా ఇట్లా కష్టాలు వస్తే బయటికి పోయి బిల్డింగ్ మీదకి వెళ్ళి దుంకొచ్చు కింది. ఇదైతే బాల్కనీ. అరే ముంగట ఏంది? ఇది కూడా హాస్టల్? అవునా? చూడండి ఇన్ని హాస్టల్స్ ఉన్నాయి అసలు. అంకిత మనం మిస్ అయిపోయినాం. అంకిత హాస్టల్ లైఫ్ అసలు మాకు హాస్టల్ ఇస్తలేరు. అంకిత వల్లనే అండి. అంకిత ఏం చేసాడంటే లాస్ట్ టైం హాస్టల్లో ఫ్యాన్ రెగొట్టేసిందంటే అప్పటి నుంచి హాస్టల్ వాళ్ళు ఒక బిల్ పాస్ చేసినారు. అంకితను అసలు రానివద్దు, ఏ హాస్టల్ అయినా అడ్మిషన్ తీసుకోవద్దని చెప్పి. నాకు ఎందుకు ఇలా అంటే నేను అమిరామది ఇంకా మస్తు టైం పడుతుంది. బెడ్స్ మంచం. ఈ హాస్టల్ ఇంత మంచిగా ఉంది కానీ ఇతను ఉండేది గుడిసెలో. మా హాస్టల్ పాత హాస్టల్ కానీ నువ్వు ఒక మీ హాస్టల్ క్లిప్ చేసి పంపిన నేను యాడ్ చేస్తాను. నెంబర్ 1 హాస్టల్ మా తెలుసు ఉస్మానియాలో. అది గుడిసెలా ఉంటుంది అనమాట. గుడిసెలన్నా నయ్యం అనొచ్చు. ఇదేంటి కిచెనా? చూడండి అండి, ఎప్పుడైనా చూసారా ఎంత మంచి రూమ్? ఇల్లు లెక్క ఉంది.
సేమ్ 4 people per room. కానీ ఇక్కడ ఫ్యాన్లు అవన్నీ ప్లీజ్ మీరు ఒకవేళ ఈ హాస్టల్లో జాయిన్ అవుతారు 1 2 3 ఇగో ఏమో జోకేషన్ అందరు నమ్మండి 1 2 3 అంటే ఏదో కనబెట్టింది ఇన్వెన్షన్ డన్ బై అందరు ఏమేమో కనబెట్టేస్తే మన అంకిత అలాంటివి కనబెడుతుంది అనమాట Same ఇవే rooms పైకి. అన్బాక్సింగ్ చేస్తున్నాం ఈ రూమ్ని నువ్వు బంజ అంటావా? పట్టుమని పంచాలి నువ్వు ఒక అవే చేయి పట్టుకొని ఉందన్నమాట. పోగానే పట్టుమని పంచాలి ఐడియా ఇచ్చింది నేను. నువ్వు బంజ అని పోయేటప్పుడు ఒక్క ప్రాంక్ చేద్దామని జీవితంలో ఫిక్స్ అయ్యిండు సాయిగో కూడా అది కూడా చెడగొట్టిండు ఎడికెళ్ళి సరేమో నేనేం చెడగొట్టలేదు నేను మంచి కొట్టినా మళ్ళీ పైకి ఇంకేముంటాయి పైన రూమ్లో ఉంటాయి ఇంకేమంటే మళ్ళీ మల్టీపర్పస్ కదా అన్ని ఎలక్ట్రికల్ రూమ్ లోపలికి పోతున్నాం ఏముంటుందో చూద్దాం ఎలక్ట్రికల్ రూమ్ ఏం లేదు కదా చీకటి ఉంది అటెంచరు జస్ట్ కండక్ట్ అమ్మే అంతే కొడతా నన్ను లోపడేసి పనిచేద్దామని చూస్తారు అట్లీస్ట్ మస్తు బాగా నాకు దానికి అయితే వేస్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఇది పెట్టేసా ఇలా ఇవాళ ఉతకాలి బట్టలు ఇలా ఇట్లా ఉతకాలి దీని అంటారు ట్రెడిషనల్ వాషింగ్ మిషన్ అండ్ ఇది ఉన్నది మన హాస్టల్ దుందుబి హాస్టల్లో ఒకటి కాదు ఒక రోల్ ఒకటి కాదు, చాలా ఉన్నాయి 6 ఉన్నాయి ఒక రోలా ఆడవాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నాం ఈ హాస్టల్ రేవంత్ రెడ్డి మీకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మళ్ళీ ఒకసారి ఇనాగరేషన్కి రండి ఆడవాళ్ళకి ఇవ్వండి ఇవో ఎడ కూడా ఉంది చూడండి రేవంత్ రెడ్డి గారు అన్న టీషర్ట్ మీద ఏదో గలీజ్ అంటే ఈ సాయిగోకడైతే పైన టాప్ ఫ్లోర్కి 10th ఫ్లోర్కి వచ్చాం అనమాట మేము ఇప్పుడు 11th ఫ్లోర్కి తీసుకొని పోతుండే అనమాట వ్యూ బాగుంటుంది అని చెప్పి వ్యూ బాగా లేకపోతే ఏం చేద్దాం మీరే చెప్పండి కమెంట్స్లలో అక్కడ నుంచి నూకేస్తాం నేను వ్యూ బాగుండకపోతే పైనకి వెళ్ళి నూకేస్తాం అనమాట అప్పుడు మాకు వ్యూ మంచిగా ఉంటుంది ఆయనకు మంచిగా ఉందా లేకపోయినా మాకు మంచిగా ఉంటుంది అప్పుడు మేము అందరం ఫేమస్ అవుతాం మనం న్యూస్లో అవును ఒక పక్క పిల్లగాన్ని నూకేసిన 2 దొడ్డు పిల్లలు ఒక్క దొడ్డు పిల్లలు టాయిలెట్స్ చూడండి ఎంత చక్కగా ఉందో అవును లోపడే చూద్దాం ఎట్టుందో అరే కింది ఫ్లోర్ లేడు కనిపించే టాయిలెట్ అని మన ఇంటి సైడ్ రాదా ఇట్లా రోషని వచ్చేటప్పుడు ముఖం మంచిగా అనిపిస్తుంది చీకటి ఉన్న కాడ ముఖం సన్నగా ఏముంటుంది చెప్దాం అనుకున్నా వేరే మాట కానీ వ్లాగ్ అని చెప్పి ఆగిపోయింది అబ్బా చూసారా వాష్రూమ్ లాక్ చేసి అన్నకి ఎవరు పోతారని లాక్ చేసి అదే ఏది లాక్ చేయలేదు ఒక్కటే లాక్ వాష్రూమ్ పోద్దని చెప్పి లాక్ చేశారు అరే కానీ అంకిత క్లోత్ వాష్ ఏరియా అంటే అదే క్లోత్ వాష్ ఒరే బట్టలు వాషింగ్ మిషన్ చూసినా వాషింగ్ మెషిన్ అంటే నీకు కూర్చొని ఉతకాలి ట్రెడిషనల్ వాషింగ్ మిషన్ నువ్వు డెమాన్స్ట్రేట్ ఒకసారి నేను చూపిస్తాను మీ అందరికి కింద అయ్యో అంకిత కొంచెం భయపడతారు అనమాట మీరు కమెంట్స్ అమ్మని ఏడేసుకుంటారని చెప్పి ఏదేదో మాట్లాడితే నోరు మూసేసుకుంటుంది మళ్ళీ తెరిచి చూపిస్తున్నా మీకు టాయిలెట్ దబ్బు అన్బాక్సింగ్ అరే వావ్ ఈరోజు తెలుస్తుంది మొగోళ్ళదా వాష్రూమ్ ఆడోళ్ళదా అని చెప్పి రివీల్ మొగోళ్ళది ఇక బయటకు వచ్చేస్తున్నాం ఎందుకంటే వి నెవర్ ఎంటర్ మెన్స్ వాష్రూమ్ బికాస్ వి రెస్పెక్ట్ మెన్స్ ప్రైవసీ వాళ్ళు ఉన్నా లేకపోయినా మనం ప్రైవసీ రెస్పెక్ట్ చేస్తాం ఇప్పుడు వాళ్ళు అక్కడ లోపల ఇది కొత్త హాస్టల్ అనమాట మీరు మళ్ళీ కించపరిచించవద్దు మరి ఏమంటారు కించపరిచించవద్దు కరెక్టే కదా అది బీడి చూసారా అండి అసలు మెన్స్ హాస్టల్లో ఇంకా జాయిన్ కూడా కాలేరు కానీ అప్పుడే బీడీలో కట్టే ఉంది నాకు తెలిసి ఈయననే తాగిండు ఆ పనుల్లో నాకు తెలిసి ఈయననే తాగినట్టుండు బీడి పైకి వచ్చేసినాం ఏ పైకి వచ్చేసాము ఫైనలీ అనాలి అట్లా కొంచెం పైకి వచ్చేసినాం ఏ అమ్మో మస్తుంది ఇడికెళ్ళైతే నన్ను దుంకి వాడేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం మరి లోతు ఎంత ఉంది దుంకి తెలుసుకోరా వెంకట్ సాయిగా వావ్ చూసారండి నేను కెమెరా తిప్పి చూపిస్తాను చాలా బాగుంది అయితే మేము ఇట్లా ఇంకో మేము దుదుబి హాస్టల్ మీదకి వచ్చినాము ఈయన ఒక పెద్ద జోకేసి నేమేసిందో చూపి అంకిత్ ఈమె బ్యాగ్ లో రాయేసి ఇట్లా చెప్తుండే ఇట్లా రాయి చూపి ఫస్ట్ ఈ రాయేసి ఈ రాయినేమో రాయి అన్నాడు ఇందాక పాలరాయి పాలరాయి వేసి ఆయన నవ్వుతుండు గెలుపు అంటారు ఆయనకి చెప్పేసుకొని కొట్టు గెలుపంట ఆయన ఎప్పుడు గెలుపా ఇది గెలుపా ఇది గెలుపా జోక్ నవ్వాలా చెప్పు ఎప్పుడు నాయన కాపీ మీకు కొట్టే రావా ఏంది కాపీ కొట్టింది ఇది నువ్వు డైరెక్టర్ పెద్ద నువ్వు సినిమా తీసిన కాపీరైట్ చేస్తున్నట్టు
జర్నలిజం స్టూడెంట్స్ అట్లా కాపీ అని చెప్పి అబద్ధాలు చెప్తాను. అయితే కొత్త కట్టిరు ఒక 10 ఫ్లోర్లు ఉన్నాయి, మేము 10 ఫ్లోర్ల మీద ఇప్పుడు 11th ఫ్లోర్ మీద ఉన్నాం. చూడండి వ్యూ అసలు ఎంత చక్కగా ఉంది. గర్ల్స్ హాస్టల్ కూడా ఎంత పెద్దగా ఉంటుందా? ఓ మై గాడ్ చూసారా, గర్ల్స్ హాస్టల్ కూడా పెద్దగా ఉంది అనుకో. మీరు ఇటు సైడ్ చూస్తే ఇటు సైడ్ ఉప్పల్ స్టేడియం ఉంది, ఇటు సైడ్ ఉప్పల్ స్టేడియం ఉంది అనమాట. ఇక్కడ నుంచి అన్ని కనిపిస్తాయి. పైన అయితే చక్కని ఆకాశం ఉంది, కింద అయితే చక్కని 2-3 మనుషులు ఉన్నారు. చూడండి ఎంత చక్కగా ఉంది అసలు. మీరు ఎంత చక్కదనమైన హాస్టల్ ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు మనం అటు సైడ్ వెళ్దాం ఆక్సిజన్ పార్క్. అది బి పైసలు కట్టి ప్రైవేట్ హాస్టల్ కాదు, ఇది అర్థమవుతుందా మీకు? దిస్ ఈస్ అ గవర్నమెంట్ హాస్టల్. నేను యప్, దిస్ ఈస్ అ గవర్నమెంట్ హాస్టల్. యప్ప. ఇప్పుడైతే ఏవో కింద ఆడ ఒక గుట్ట ఉంది అనమాట, దాని మీద ట్రెక్కింగ్ జర్నీకి పోతాం అనమాట. కనిపిస్తుంది ఆ గుట్ట మీకు? ఆ గుట్ట హిమాలయ మౌంటైన్స్ కంటే పెద్ద గుట్ట అనమాట. సో అంకిత ప్లాన్ ఇది అంతా ట్రెక్కింగ్ ప్లాన్ ఇది కాదా? అంకిత ఫెయిల్ అయింది తెలుసా మీకు? అరే నువ్వు ఆపు స్వప్న చెప్పాక నువ్వు క్యాచ్ పట్టుకుంటే ఒకటి ఉంటుంది, నువ్వు ముఖం దగ్గర పోయి పట్టుకుంటే పడుతుంది. ఇది ఇట్లా పెట్టి సరే ఇది క్యాచ్, ఇది క్యాచ్ అట్లే పై చూసినారా? మళ్ళీ హీ క్లెయిమ్స్ హిమ్సెల్ఫ్ యాజ్ అ క్రికెటర్. లేదు అది పుచ్చుకుంటుందని పట్టుకోలేదు. రీజన్స్ రాయి మాత్రం సాఫ్ట్ ఉంటుందంట. క్రికెటర్ అంటే బౌలర్ అనాలా ఇప్పుడైనా నేను? కాదు రాయే. చూసినారా గైస్, ఇలాంటి గలిజోలతో తిరుగుతున్నా నేను. సీకు కూడా ఉంది ఇక్కడ. నేను పత్తి గింజ. కొత్త హాస్టల్ ఆ సీకు చూసిన అంకిత కమెంట్స్ అన్ని సీకు గురించే ఉంటుంది. ఒకవేళ ఇది పెడితే అట్లా వస్తుంది. సరే మళ్ళీ ప్రమోషన్ అయిపోయింది, ఫ్రీగా ప్రమోషన్ చేసేసినాం. దుందుబి హాస్టల్, దుందుబి కరెక్టా కాదు? దుందుబి హాస్టల్ ఫ్రీగా ప్రమోషన్ చేసేసినాం. ఇప్పుడు కిందికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఎడికి పోతామంటే ఆక్సిజన్ పార్క్కి పోతాం అనమాట. ఎందుకంటే మేము మాకు పనిపాట ఏముండదు, కాలేజెస్ చదువు తప్ప అన్నీ చేస్తాం. కానీ మీరు ఇట్లా చెడిపోవద్దు అనమాట. చెడిపోయినా మా మమ్మీ చూస్తారు బ్లాగ్. అయితే మీ మమ్మీకి అబద్ధం చెప్తున్నారా ఏమన్నా? నిజాలు తీయగా ఉండయి, చాలా కడవ ఉంటుంది, కానీ నిజాలు ఒప్పుకోరు. కాలేజ్ అయిపోయినాక పోతున్నాం మేము. అవునా? నువ్వు ఎన్ని గంటలకు వచ్చింది? 1 గంటలకు వచ్చింది గైస్. తిన్నది ఏ పిట్టాస్ వేసేసింది, నీకు వెళ్ళిపోతుంది. అంతేనా సైగో చూసా? అంతే అంటే నేను అంటున్నామ్మా, ఒప్పుకుంటున్నా. నీకు ఓకే కదా? అరే ఫస్ట్ పోయి నీళ్ళు తాగుదాం కదా, నాకు మస్తు దాహం అవుతుంది. వచ్చేసినాం కిందికి. అయితే 10 ఫ్లోర్లు నడుచుకుంటూ వచ్చినాం. చాలా పక్కగా అయిపోయింది అంకిత అయితే. అయ్యో ఏంటమ్మా సిగ్గుపడుతున్నావు? అవో చూడండి గైస్. అరే అయ్యో అయ్యో అంకిత కొంచెం అప్పుడప్పుడు సిగ్గుపడుతుంది అనమాట. ఆమె ఏదో పెళ్లి కూతురు అని ఫీల్ అయిపోతుంది ఆమె కదా అంకిత ఇక్కడ ఏమంటుంది అంకిత? ఇప్పుడు నువ్వు కలిసి మాట్లాడు, చెప్పు. నేను బ్లాగ్ వీలు పెడతా. షిట్ ఇంగ్లీష్లో మాట్లాడితే కలిసి మాట కదా, చూసినారా? అందుకనే పిల్లలకి చదివిస్తారు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సాంప్రదాయం మర్చిపోతున్నారు. ఆంటీ హిందూ ఈమె నార్మల్గా నాకు నవ్వొస్తుంది తెలుసా ఈ మధ్య. ఏమన్నా ఆంటీ మరి ఏం వేసుకుంటారా మీరు? నా ఫాలోవర్స్ వేసుకోండి. ఓకే ఆక్సిజన్ పార్క్ లోపలికి వచ్చేసినాం గైస్. అక్కడ బయట అయితే అంకిత ఒక బ్లాగ్ తీసుకుంటుంది. ఆమె బయట మాట్లాడుతుంది లెక్క. ఆమె బ్లాగ్ ఖచ్చితంగా చూడాలి మీరు, లేకపోతే ఫీల్ అవుతుంది మస్తు. చాలా కష్టపడుతుంది తెలుసా ఆమె బ్లాగ్లలో. పాపం అసలు చాలా అంటే చాలా కష్టపడుతుంది. ఏముండదు అంకిత చూసిందంటే కొడుతుంది నిన్ను. ఫుడ్ బ్లాగ్స్ తోపు ఉంటుంది అంకిత, తోపు ఉంటే అంకిత బ్లాగ్స్ చూడండి. నెంబర్ 1 బ్లాగ్ నా బ్లాగ్ లో చూడు. నేను నీ ముఖం చూపి రాయగొట్టు. మనం చెప్పు ఫస్ట్ ఎంత స్ట్రాంగ్ ఉందో తెలుసుకోనికి ఒక రాయి కొడుతున్నామని. ఆజ్కి తాజా ఖబర్, అంకిత గారు అయితే రాయి తీసుకొని హాస్టల్ గులగొడదామని చూస్తున్నారు. అది చూసినారా? అట్లా రివీల్ చేసి చేయదంట, లేకపోతే హాస్టల్ గులగొడుతుందంటే. ఈ రోజే కట్టినారు. నిన్ననే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇనాగ్రేషన్ చేసినారు. అప్పుడే గోడ వల కొడుతుందంట. ఇది మిస్ఇన్ఫర్మేషన్ అంట. ఆమె వల కొడదామని అనుకుందా అనుకోలేదా? మన ముంగట ఐ విట్నెస్ గారు ఉన్నారు. ఖతం అనలేదు. సరే గైస్, మేమే మిస్ఇన్ఫర్మేషన్. చూడు గట్టిగా సొట్ట పడుతుంది దాంట్లో. అది ఏంది
పైన పెయింట్ వేస్తారు, సున్నం పెయింట్ వేస్తే ఒక లేయర్ అట్లనే అవుతుంది. ఎంతైనా మేస్త్రి ఇలా ఇంజనీరింగ్ మరి ఇంతగానే మా జస్ట్ మేస్త్రి నీలాంటి వాళ్ళకే తెలిసింటుంది. ఇట్లా కొడితే పెయింట్ మా పెయింట్ ఒక లేయర్ పెయింటింగ్ వస్తుంది. పెయింట్ మెత్తం సిమెంట్ అయితే గట్టిగా ఉంటుంది అది. ఓ ఆయన హాస్టల్ మీద కూర్చుని చూడు షార్ట్ వేసుకొని. షార్ట్లు వేసుకొని ప్లీజ్ కూర్చోకండి గైస్ హాస్టల్ మీద. మాలాంటి ఆడవాళ్ళు చూస్తే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. ఇంకో మా దోస్తులు వీళ్ళందరూ కూడా వస్తారు. శివ శివ ఉయ్యాలో కూడా ఉన్నాడు. ఈయన శివ శివ ఉయ్యాల కాదు, ఈయన శివ శివ ఉయ్యాల. అమ్మో ఏంది శివ శివ ఉయ్యాల వింటేజ్ రెడీ చేసి వచ్చినావు. ఆడవాళ్ళందరూ నీ గురించి అడుగుతా నడుచుకుంటూ పోతే 2 గంటలు పడుతుంది. మనం అంకిత ఎంత బాగుంది అంకిత. ఇక్కడ స్టోరీ పెట్టుకుందాం. అరే అయ్యి సిగ్గుపడుతున్నావు. గంట సేపు కెమెరా చూసి సిగ్గుపడుతుండే. ఏ ఏం తింటాడు? మేము ఇంత స్నాక్స్ వచ్చినాం. మేము 500 స్నాక్స్ తీసుకొని వచ్చాం. 300-400 గైస్ 500 స్నాక్స్ తీసుకున్నాం. ఇప్పుడు 500 స్నాక్స్ తీసుకున్నాం, తింటాం ఇప్పుడు. అరే అంకిత కాదు, అంకిత నేను తీసుకున్నాను. అంకిత అవును తీసుకున్నాం. ఏంది తీసుకునేది? అరే నా ఫోన్ ఎంత గలీజ్ వస్తుంది. ఒప్పుకున్నా ఫైనల్లీ. నా ఫోన్లో ఎంత మంచిగా వస్తుంది చూడు. 500 స్నాక్స్. అసలు ఆక్సిజన్ పార్క్ లోపల రాగానే ఏమన్నది ఆమె తీద్దాం బ్లాగ్ తీద్దాం అని ఫోన్ ఓపెన్ చేసింది. నేను అడుగుతున్నా ముంగటికెళ్ళి నువ్వే తీసుకోపో అంట. అట్లా నాకు వేరే పదం వినిపించింది. సరే తీయక్కితా నేను నోట్లా. ఇట్లా ఇట్లా తీస్తా పట్టు. చెప్పు ఇప్పుడు. మేము 500 స్నాక్స్ కొనుక్కున్నాం. అంకిత తొర్రమంటే నొరుగుతున్నా చాలా. అంకిత అంకిత ఎండ అరే మెల్లగా చెట్లు చూడండి. చెట్లు చూసి గలీజ్ డ్రైవరు అసలు పైసలు ఇచ్చి వేస్ట్. అసలు ఈయన ఎందుకు పెట్టుకున్నామో అర్థమైతే లేదు. చూసినారా ఎంత భయం, ముఖం మీద భయం. ఈ భయం అన్ని పెట్టాకు నేను దిగేస్తా. సరే సారీ 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 అంటున్నా, ఒప్పుకున్నా. సరేనా సారీ. ముందట మనకు భయం అయితే దీని ఎడవాడు ఒక ముళ్ళు అమ్మో మమ్మీ. ఇంకో ఇంకా చెప్పులు చూడు. ఒకటొక చెప్పు, ఇంకో చెప్పు చూసారా? అది కూడా ఒక చెప్పు ఈయనది కుక్క ఎత్తుకొని పోయింది. ఇంకొక చెప్పు పాపం మల్లికార్జున అని ఒక అమాయకుడు అబ్బాయి ఉంటాడు. ఆయన చెప్పు తీసుకొని ఒకటి మరొకటేసిండు అనమాట. 2 కలిపిండు. పాపం ఆయనకు చెప్పలేదు, ఈయనకు చెప్పలేదు. అట్లా పాపం ఆయన చెప్పు లేకుండా తిరుగుతున్నాడు ఇప్పుడు. అంతేనా అంకిత? పెట్టినావా? ఖుష్ అయినావా? ఖుష్. బై ద వే మా క్లాస్ లో అందరు వ్లాగర్స్. ఇంకా లీవే వ్లాగ్ తీసుకుంటుంది. ముంగట శివ శివ ఉయ్యాలో వ్లాగ్స్ తీసుకుంటున్నాడు. సుమంత్ అయితే పెద్ద వ్లాగర్. అసలు సుమంత్ లాంటి పెద్ద వ్లాగర్ నేను దునియాలో ఎప్పుడు చూడలే అనమాట. అంత పెద్ద వ్లాగర్. కానీ మేము ఈయన ఎమ్మడి కూర్చున్నాం. నాకు చాలా భయం అవుతుంది ఏడెత్తేసాడని చెప్పి సాయిబాబాడు. లాస్ట్ టైం అయినప్పుడు అయితే ఈ అబ్బాయితో చూసినాం. ఈ అబ్బాయి పేరు వచ్చేసి సుమంత్. ఈ అబ్బాయి అయితే చాలా మంచి రైడర్, కానీ ఈయనైతే అసలు మంచి రైడర్ కాదు. అంకిత అయితే అసలు ఆమె బండి గురించి అడగకరు ఒకరు. ముఖం ఎండిపోయింది అంకితది ఆమె గురించి తీయగానే. ఇంకో ఏమైంది తెలుసా? అందరు బండిలు గలీజ్గా నడుపుతారు. అంకిత ఎట్లా నడుపుతారని చెప్తుంటే ఆమె ముఖం ఎండిపోయింది. ఈ మెంటలోడు ఇండికేటర్ ఆన్ చేసి పెట్టినా నువ్వు చూసావా? సుమంత్ బ్లాగర్. సుమంత్ రెడ్డి ఆయన పేరు వచ్చేసి. ఆయన పెద్ద బ్లాగర్. మా క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఆయనకు. తెలుసా మీకు? మరి సుమంత్ సాత్విక్ ఫస్ట్ ర్యాంక్. సుమంత్ కి 3rd ర్యాంక్ కదా అయితే. అది కాదు, సిపిఎట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే సెమ్ ఎగ్జామ్. సెమ్మే వరకు సెమ్మే ఏంది సెమ్లో ఎవ్వడనో కొట్టొచ్చు ఫస్ట్ ర్యాంక్. నన్ను కొట్టు మరి. నేను కొట్టా. నువ్వు కొట్టు మరి. ఎవడొద్దాను? నేను కొట్టా. నాకు కొట్టాలని లేదు. ఎందుకు రాలే పాపం. చూసారా అంకిత చాలా బాధపడుతుంది. బాధాకరమైన విషయం ఇది. బ్లాగ్ రావట్లేదు అంటే చూసే నా 220 ఆడియన్స్ కి సారీ చేస్తాను. చెయ్యి మరి. క్రియేట్ చేసిన నువ్వు కూడా చేస్తావా? నాకు ఇది ఇంత ఏం గుర్తొచ్చింది ఒక మేము ఉంటుంది చూడు. తెలుసు. ఇగో డాండ్రఫ్. ఈయన నెత్తిలో డాండ్రఫ్ లెక్క పెట్టుడు. లెక్క పెట్టి కమెంట్స్ పెడితే నేను మీకు పైసలు ఇస్తాను. అమ్మ చెట్లు కొట్టుకుంటున్నాయి అంటే అమ్మ కాళ్ళకు కొట్టుకుంటు. అంకిత నువ్వు నవ్వి గలీజ్ చేస్తావు అంకిత. ఇగో ముఖం ఎంత ఇమీడియట్ గా మార్చుకుంటున్నావు తెలుసా నువ్వు? ఇప్పుడు ముళ్ళలు గుచ్చుకుంటాయి. అందుకే కాలు దగ్గర పెట్టుకో అన్న. ఇంకా ఏడా నేను నెత్తి మీద పెట్టుకోవాలి అది తీసి. నేను ఏదో కాలు చాపి కూర్చున్నట్టు అంటున్నావు నువ్వు. గైస్ మేము వచ్చేసాం గుట్ట మీదకి. 2 రకాల చెప్పులు వేసుకున్నాం. వెంకట్ సాయ్. అరే స్టైల్. అది స్టైల్ స్టైల్.
మీరు ఈ ప్రపంచంలో చాలా వింతైన మనుషులను చూడొచ్చు, కానీ ఈ రోజు నేను చూపించబోతున్నా అందరికంటే వింత మనిషి. ఆయన ఏం చేశాడంటే 2 రకాల చెప్పులు వేసుకున్నాడు. చూపియండి మీ చెప్పు కొంచెం. అయితే దీని బ్యాక్ స్టోరీ ఏంటంటే ఈయన దగ్గర 2 చెప్పులు ఉంటుండే ఇంతకు ముందు. ఆ 2 చెప్పులలో ఒక చెప్పుకు ఒక కుక్క ఎత్తుకోపోతే ఆయన ఫ్రెండ్, ఒక అమాయకుడు ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ది ఒక చెప్పు వేసుకున్నాడు అనమాట. అయితే ఆయన 2 చెప్పులు దానం చేసిండు. 2 చెప్పులు దానం చేస్తే ఆయన చెప్పు కూడా వరగొట్టేసిండు. ఇప్పుడు ఒక చెప్పు ఒక కాలది, ఒక డిజైన్ ఒక చెప్పుది, ఒక డిజైన్ ఇంకో చెప్పు వేసుకున్నాడు. మన దాన్ని స్టైల్ అంటుండు. చూసారా? ఇట్స్ నాట్ చీప్ 100 రూపీస్ చెప్పు. లైట్ నీకు ఇంగ్లీష్ రాదులే, లైట్ తీసుకో. ఇట్స్ యుఎస్ పోలో అండ్ బాటా. చూసారా వొకాబులరీ? చూడండి అండి, వచ్చేసాము గుట్ట మీదకి. కొంచెం మీద సిగ్గు పడుతున్నాం. మేమందరం స్నాక్స్ తింటున్నాం ఇలా కూర్చొని. 100 రూపాయలు కాదు 500 రూపాయలు కొనుక్కున్నాం. ఇవైతే పిటాస్ ఎక్కడ మాక్సిమం పిటాస్ కావాలనే చూస్తుంది గైస్. రాగానే ఫస్ట్ తింటూనే ఉంది తీసి. ఒకటే ప్యాకెట్ ఉంది, అది అయిపోయింది పో. ఇవి బ్లాగ్ ఎట్లా వేసింది తెలుసా ఇందాక? గుట్ట మీదకి వచ్చేసాం. సరే బాయ్ అంట. టోటల్ వి అది చేత తింటుంది చూడ. కడుకోలేవు. ఇక్కడ మీరు చూస్తుంది అయితే వ్యూ చూడండి ఎంత అందంగా ఉంది, చాలా చక్కగా ఉంది వ్యూ. గైస్ వెళ్ళిపోతున్నాం, చీకటి అయిపోయిందని చెప్పి. ఇక్కడ సమయం ఎంత అవుతుందంటే ఎంత అవుతుంది సమయం? పిటాస్ అయిపోయింది అంకితకైతే. సమయం ఎంత అవుతుంది టైం? సమయం 6:30. సమయం అయితే 6:30 అవుతుంది. 6:30కి మేము వెళ్ళిపోతున్నాం ఇడికెళ్ళి. గిర్మిట్ వాడదా? గిర్మిట్